హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, హైకోర్టు అడ్వకేట్ దేవోజీ రమేష్ గారు ఉన్నారు. అండ్ రమేష్ గారితోని కొన్ని చట్టపరమైన న్యాయపరమైన సందేహాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఓకే సార్. తల్లి తరపున తాత ఆస్తిపై మనవడ హక్కు ఉంటుందా? తల్లి తరపున ఉన్న ఆస్తికి ఆ తల్లికి పుట్టిన కొడుకు అంటే తాతకు మనమడవుతాడు, అతనికి ఆస్తి హక్కు ఉంటుందా అని మీరు అడిగే ప్రశ్న. తల్లి తరపున ఉన్నటువంటి ఆస్తికి మనవడికి హక్కు అనేది ఆ తాతకి కూతురు ప్లస్ కొడుకులు కనుక ఉంటే సమాన వాటా వస్తుంది. అయితే కొడుకులకి పోగా మిగిలిన ఆస్తి తండ్రి ఎవరికైనా కూతుర్లకు కానీ బిడ్డలకు కొడుకులకు కానీ ఇవ్వచ్చు తండ్రి. ఈ మనవడికి అనేసరికి ఆ తాతకి ఇష్టమైతేనే ఇవ్వవచ్చు, కానీ పర్టికులర్గా ఆస్తి మీద హక్కు అయితే ఉండదు. ప్రేమ అభిమానాలతోటి మాత్రం ఇవ్వచ్చు. ఎందుకంటే అతను కొడుకు కాదు, బిడ్డ కొడుకు అంటే కూతురి కొడుకు మనవడు అవుతాడు. ఆ మనవడికి ప్రేమ అభిమానాలతో ఇవ్వచ్చు, కానీ ఈ తాత మీద ఉన్న ఆస్తికి బాగా ఉన్న షేర్ రావాలంటే మాత్రం హక్కు ఉండదు చట్టపరంగా. ప్రేమతోని మాత్రం ఇస్తే ఇవ్వవచ్చు. ఒకవేళ కొడుకు లేడు బిడ్డలే ఉన్నారనుకోండి, ఆ బిడ్డ పుట్టిన కొడుకులు అనుకుంటే ఉన్న తండ్రి ఆస్తి అంతా కూతురికి అవుతుంది. కాబట్టి ఆ కూతురిది మళ్ళీ ఏమవుతుంది, తల్లి అవుతుంది. ఆ తల్లి తన కుమారులకి కుమార్తెలకి ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. కామన్గా లేకుంటే మాత్రం ఇట్లా ఇచ్చుకోవచ్చు. ఫోర్స్ అయితే లేదు. చట్టపరంగా పోతే లీగల్గా వెళ్తే నాకు హక్కు ఉంటుందని మాత్రం కొట్లాడడానికి వీలు లేదు. ఇంకో విషయం సార్, ఇప్పుడు అమ్మాయిలు కూడా చాలా వరకు అబ్బాయిలతో పాటు పోట్లాడుతున్నారు. మాకు కూడా 20%, నాకు కూడా 25% ఉంటుంది అయితే తండ్రి ఆస్తిలో అని. సార్ మీరు అడిగే క్వశ్చను, మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు 1985 సంవత్సరంలో తన ఆస్తిని తన కూతుర్లకు కొడుకులకు సమానంగా పంచి కూతుర్లకు కూడా సమాన వాటా హక్కు ఉన్నదని ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చాడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్న టైంలో. దానిని ఇప్పుడు కొందరు ఏం చేస్తున్నారు, మాకు కూడా హక్కు ఉన్నది, మాకు బిడ్డలమైనా కానీ కొడుకులతో సమానమైన హక్కు వాటా ఉన్నదని ఇప్పుడు ఈ రోజులలో కోర్టులో కేసు వేస్తున్నారు. ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చినది. ఒక ఆడపిల్లకి పెళ్ళి అయిన 12 సంవత్సరాల లోపు మాత్రమే మీరు ఆ ఆస్తి పైన, తండ్రి సంపాదించిన ఆస్తి పైన, తాత సంపాదించిన ఆస్తి పైన అంటే అన్సెటెండ్ ప్రాపర్టీ వారసత్వంగా వచ్చే ఆస్తి పైన చట్టపరంగా మీరు ఆస్తిపై హక్కు కోరవచ్చు. ఎప్పుడైతే 12 సంవత్సరాలు దాటుతుందో అప్పుడు కూడా మాకు ఆస్తిలో హక్కు వస్తుంది అని మీరు కోర్టుకి కనుక వెళితే, చట్టపరంగా పోతే చాలా ఇబ్బందులు అవుతాయి. పెళ్ళి అయిన తర్వాత 12 సంవత్సరాల లోపు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలకి అంటే ఒక 50 సంవత్సరాల ఆడమనిషి 60 సంవత్సరాల ఆడమనిషి ఇప్పుడు నాకు తల్లిగారి దగ్గర ఆస్తి ఉన్నది నాకు రావాలంటే ఎలా కుదురుతుంది? ఆమెకున్న కూతురు వాళ్ళు తాతలు తండ్రులు అయిపోయాక మళ్ళీ వాళ్ళు కూడా ఆ విధంగా ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. ఇదేంటంటే 12 సంవత్సరాల లోపు మాత్రమే మీరు ఆ తండ్రి సంపాదించిన ఆ తాత ఆస్తి కనుక ఉంటే అప్పుడు ఆస్తి మీద మీరు అడగడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ తండ్రే కనుక కష్టార్జితంతో ఆస్తిని కనుక సంపాదించుకుంటే ఆ తల్లిదండ్రి వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, కొడుకులకి ఇవ్వచ్చు, బిడ్డలకి ఇవ్వచ్చు, లేదంటే వేరే ఏదైనా అనాథ ఆశ్రమాలకు కూడా బదలాయించవచ్చు. తను ఎవరినైతే తనలో తల్లిదండ్రి ఎవరైతే కొడుకులు కానీ కూతుర్లు కానీ బాగా చూసుకుంటారో వాళ్ళకి ఇచ్చే హక్కు ఆ తల్లిదండ్రికి మాత్రమే ఉంటుంది.